వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్. నేను మీ ఆబిద్ హుసేన్. దసరా వచ్చిందంటే అందరి చూపులు కూడా సరయు వైపు ఉంటాయి. ఎందుకంటే సరయు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆఫర్స్, అంటే నెల్లూరు జిల్లాలోనే ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఆఫర్స్ ఏవైతే ఉంటాయో ఇస్తారు. బెస్ట్ ప్రైస్ ఇస్తారని చెప్పేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది ఏంటి అనేది తెలియజేసేందుకు సరయు ఎండి రాజ్ కుమార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. దసరా వస్తే అందరూ కూడా సరయు వైపు ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని బైక్స్ ఆఫర్లు వచ్చినా కూడా సో సరయు వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్తో కంపేర్ చేసి చూస్తూ ఉంటారు. ఈ క్రేజ్ రావడానికి కానీ కారణం ఏంటి? ఎందుకు అటువంటి ఆఫర్స్ ఇస్తారు మీరు? అంటే మీ ఆలోచన సరళి డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలకి దసరా శుభాకాంక్షలు అండి. మేము షోరూమ్ ఓపెన్ చేసిన మొదటి నుంచి కూడా మిగతా వాళ్ళని ఫాలో కాకుండా ఇన్నోవేటివ్గా నా ఓన్ ప్లానింగ్తో నేను వెళ్తుంటాను. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసాం. ముఖ్యంగా చెప్పాలంటే మీరు చూసే ఉంటారు, షోరూంలో క్రికెట్ కిట్ డిస్ప్లే పెట్టున్నాము. యూత్కి నేను చెప్పేది ఒకటేనండి, మీ కాలేజ్ ఉంది, మీ కాలేజీకి ఒక మంచి క్రికెట్ కిట్ కావాలి. మీ విలేజ్ ఉంది, మీకు మంచి ఆడుకోవడానికి మంచి క్రికెట్ కిట్ కావాలి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ ఊరు నుంచి, మీ చుట్టుపక్కల ఊరు నుంచి తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్ని ఒక 5 మందిని మా షోరూంలో దసరాకి బండ్లు కొనేటట్టు చూడండి. లేదు, మీ కాలేజీలో 1000 మంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు, అలాగే లెక్చరర్స్ ఉంటారు. మీ కాలేజ్ తరపున ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర కాలేజ్ ఉంది, మీ కాలేజ్ తరపున మొత్తం మీద కలిపి ఒక 5 మంది వచ్చి మా దగ్గర బండ్లు కొనండి. మీకు ఎస్జీ కంపెనీ బ్రాండెడ్ కంపెనీది మంచి క్రికెట్ కిట్ ఫ్రీగా ఇస్తాం, వాళ్ళకి ఇచ్చే ఆఫర్లు కాకుండా. ఇది మీరు హ్యాపీగా మీ యొక్క ఓన్ కిట్ని మీరే ఎర్న్ చేసుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా రెండోది కూడా ఏంటంటే రెఫరల్ ప్రోగ్రామ్ అండి. ఇది మేము చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను, దీన్ని యంగ్స్టర్స్ పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. ఒకటేనండి, మా నాన్నగారు చాలా కష్టపడుతున్నారు, మా అమ్మగారు చాలా కష్టపడుతున్నారు మా చదువు కోసమని, లేకపోతే మా ఉన్నతి కోసమని అనుకుంటారు. మరి మన కాంట్రిబ్యూషన్ ఏంటి మన పేరెంట్స్కి? మేము చెప్పేది ఏంటంటే, మీరు చదువుకోండి హ్యాపీగా, అలాగే మీ ఫ్రీ టైంలో ఎంజాయ్ చేయండి. కానీ చేస్తూనే మీరు నెల్లూరు జిల్లాలో ఎక్కడున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఆత్మకూరులో ఉన్నారు, ఆత్మకూరులో మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, బంధువులు ఉంటారు, రకరకాల మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. మీరు షోరూమ్లో అడిగితే మీకు విజిటింగ్ కార్డ్స్ ఇస్తారు. వాళ్ళందరికీ చెప్పండి, మీరు ఏదైనా హీరో బండి కొనాలంటే నాకు చెప్పండి అంకుల్, నేను కొనిస్తాను, నేను సరియోలో మంచి ఆఫర్స్ ఇప్పిస్తానని చెప్పండి. మీకు ప్రతి వెహికల్కి మీరు ఇక్కడ నెల్లూరు దాకా రావాలా, మీరు ఫోన్ చేసి మా పర్సన్ వస్తున్నారంటే చాలు, ఒక వెహికల్కి 1000 రూపీస్ మీకు ఫోన్పే ద్వారా పడిపోతుంది. దీన్ని ఏంటి యూజ్ అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఒక అతను ఒక ఊరు నుంచి, ఎందుకంటే ఆ ఊరు పేరు చెప్పకూడదు, ఆ ఊరు నుంచి వచ్చి ఇప్పటికి అతను ఈ 3 నెలల లోపల 20 బండ్లు కొన్నాడు. అతను 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. నేను ఇచ్చిన 20,000తో ల్యాప్టాప్, ఇప్పుడు 3rd ఇయర్కి అతనికి ల్యాప్టాప్ అవసరం ఉంది, తన సొంత డబ్బుతో తన ల్యాప్టాప్ కొనుక్కున్నాడు. అంటే వీళ్ళందరికీ మీరు రెఫరల్ కార్డ్స్ అంటే ఐడి కార్డ్స్ లాగా ఇస్తారా? అవునండి, మేము ఒక నెంబర్ ఇచ్చేస్తాం వాళ్ళకి, మేము ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, వాళ్ళకి విజిటింగ్ కార్డు కూడా ఇస్తాం. వాళ్ళు నెల్లూరుకి రావలేదండి, ఫ్రీ టైంలో హ్యాపీగా తిరగండి. నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్కి లిటిల్ బర్డన్ తగ్గించవచ్చు. ఒక చిన్న మీరు అప్గ్రేడెడ్ చదువుకోవాలా, ఒక 6000 ఫీజు కట్టాలా, డాడీకి ఉపయోగపడుతుంది ఆయన మీద బడ్డం లేకుండా. లేదు ల్యాప్టాప్ కొనుక్కోవాలా, లేదు ఇదే డబ్బుతో ఒక బైక్ కొనుక్కోవాలా. మీరు కొనుక్కుంటే దీనివల్ల ఇంకోటి కూడా అండి, మనము రేపు ఫ్యూచర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయి. రేపు ఏదైనా జాబ్కి వెళ్తాం, ఇప్పుడు మనం మార్కెట్లో తిరగడం అనుకోండి, ఒకరితో మాట్లాడడం అనుకోండి, నేనేంటి అనేది మనం ప్రూవ్ చేసుకుంటే రేపు మీరు ఉద్యోగానికి పోయినప్పుడు అది చాలా యూజ్ అవుతుంది. సో ఈ రెఫరల్ ప్రోగ్రామ్ని యూత్ అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పి నా కోరిక అండి. నెక్స్ట్ ఇంకోటి ప్రైస్ ఛాలెంజ్. ఈ సంవత్సరం మేము డైరెక్ట్గా, ఎందుకంటే ఈ మ్యాజిక్ షోస్కి తట్టుకోలేకపోతున్నాం, ఎవరెవరో ఏదేదో, ఎందుకంటే ఎవరికి ఇచ్చిన కంపెనీ ఒకే ప్రైజ్ ఇస్తుంది. సో దాంట్లో మనం ఎంత ప్రాఫిట్ ఉంచుకోవాలా, ఎంత కస్టమర్కి ఇవ్వాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఫెస్టివల్ అంటే అది ఒక పెద్ద ఫైట్. కానీ అబ్నార్మల్ ఎలా ఇస్తారు? నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇచ్చి మీ కాడ ఎక్కువ ఛార్జ్ చేసి మళ్ళీ మీకే ఇస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రైస్ ఛాలెంజ్ ఒకటే. మీరు నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా కొటేషన్ నేర్చుకొని రండి నా దగ్గరికి. నేను అంతకంటే తక్కువ ప్రైస్ మ్యాజిక్స్ లేకుండా ఇవ్వలేకపోతే మీకు నేను మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. అంటే మా దగ్గర మీరు ఎక్కువ రేటు పెట్టి సరి ఆటోలో బండి కొనక్కర్లేదు. మీరు ఎక్కడ నచ్చితే, ఎక్కడ తక్కువైతే అక్కడే కొనండి. నేను ఇవ్వలేకపోతే మీకు మంచి గిఫ్ట్ ఇచ్చి పంపుతాను. సో ఇదంతా మ్యాజిక్ అంటారు. ఇప్పుడు మనం చూస్తుంటాం 100% అండి. ఫ్రిడ్జ్ ఇస్తామంటారు, వాషింగ్ మిషన్ ఇస్తామంటారు, లేకపోతే గ్రైండర్స్ ఇస్తామంటున్నారు. ఇట్లాంటివన్నీ ఎలా అవుతుంది, ఎలా కుదురుతుంది? చెప్పాం కదా, ఎవరైనా చేసినా మళ్ళీ మీకు ఎడిషనల్ వేసి తగ్గించడమే.
సో నేను అందుకనే ఏం చేస్తున్నా అంటే మీకు ఎన్ని మీరే కొనుక్కోవచ్చు మీకు నచ్చిన వస్తువు. నేను డైరెక్ట్ ప్రైస్ కావాలంటే ప్రైస్ ఛాలెంజ్, లేదు వాళ్ళలాగే మీరు కూడా జిమిక్ చేయమంటే నేను రెడీ. ఎందుకంటే ఆ కాంపిటీషన్లో తప్పకుండా నేను వాళ్ళకంటే బెటర్ జిమిక్సే చేయగలను. నేను డైరెక్ట్ ప్రైస్ తీసుకోమంటున్నాను. అలాగే ఈ డౌన్ పేమెంట్స్ జనరల్గా చూస్తూ ఉంటారు. మన దగ్గర తీసుకుంటే డౌన్ పేమెంట్ ఆఫర్ ఏమైనా ఉన్నాయా? అంటే 0 డౌన్ పేమెంట్ అంటారు, ఒకరు ₹1 అంటారు. సో సార్ నో కన్ఫ్యూజన్ సార్, నా వ్యాపారం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, విడా ఎలక్ట్రికల్ బైక్ ఫ్యూచర్ బైక్ అదేనండి. ఎలక్ట్రికల్ బైక్ నేను ఒక 6 నెలల నుంచి బండ్లు అమ్ముతున్నాను. ఒక్క డ్యామేజ్ ఇన్సిడెంట్ లేదు, ఒక్క కంప్లైంట్ లేదు. బైక్లో 110 కిలోమీటర్స్ ఫుల్ సింగిల్ ఛార్జ్కి 110 కిలోమీటర్స్ ఇస్తూ ఉంది. మంచి పికప్ ఉంది బండి. రెండోది 0 నాయిస్. మెయిన్ అసలు మెయింటెనెన్స్ లేదు బండిలో. సో ఆ వెహికల్ అయితే మీరు రూపాయి కూడా తీసుకురాక్కర్లేదండి. హ్యాపీగా షోరూమ్కి రండి, బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ రూపాయి కూడా పే చేయక్కల ఎలక్ట్రికల్ బైక్కి. రెండోది ఏంటంటే ఏదన్నా అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కువ బండి కానీ మోర్ దెన్ 10 వెహికల్స్ కానీ ఒక అపార్ట్మెంట్లో సింగిల్ అపార్ట్మెంట్లో కొంటే ఛార్జింగ్ స్టేషన్ మేమే ఇస్తాం. లేకపోయినా పర్లేదు. ఈ ఛార్జ్ ఇదేంటంటే మన ఇంట్లోకే తీసుకెళ్ళిపోయి బ్యాటరీని ఛార్జ్ పెట్టుకోవచ్చు. చాలా ఈజీ యూజ్ అవుతుందండి వెహికల్. ఓకే, ఒక అపార్ట్మెంట్లో తీసుకుంటే మీరే ఛార్జింగ్ స్టేషన్ ఇస్తామండి. ఓ సూపర్ అండి. అలాగే ఈ ఎలక్ట్రికల్ బైక్ల మీద చాలా అంటే అపోహలు ఉన్నాయి. అవును, ఏంటంటే కొన్ని బ్యాటరీలు పగులుతాయని, అంటే మనం చూసాం, కంపెనీ నేమ్స్ అయితే వద్దులేండి. సో మనకు హీరోకి సంబంధించి కంపెనీ నాణ్యత ఎలా ఉంటుంది సార్? అదే సార్, అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పబ్లిక్ గూగుల్ సెర్చ్ చేసుకున్న ఈరోజు మీడియాలో ఏ రోజు ఏది జరిగినా తెలిసిపోతుంది. ఈ రోజు దాకా విడా వెహికల్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందని కానీ ఇప్పుడు ఒక్క సంఘటన లేదండి. ఎన్నో వెహికల్స్ కాలిపోయినాయి, ఎన్నో చాలా ఇబ్బందులు కలిగి ఉన్నాయి. విడా మీద మీకు ఆ కంప్లైంట్ లేదు. ఆఫర్ల గురించి అయితే చెప్పారు. చివరిగా ఒక ప్రశ్న, ఇన్ని షోరూమ్స్ ఉంటే సరయుకే వచ్చి ఎందుకు కొనాలి? సార్ నేను చెప్పేది ఏంటంటే వెహికల్ కొనడం అనేది కొంతమందికి లైఫ్ టైం అచీవ్మెంట్, అదొక పండగలాగా. అలాగే దసరా అనేది ఇంకొక పండగ, డబల్ ధమాకా అనమాట. నేను చెప్పేది ఆ వెహికల్ కొనేది ఫ్యామిలీతో సరదాగా నెల్లూరుకి రండి, సరి ఆటోలో బండి కొనుక్కోండి, మంచి రెస్టారెంట్ భోజనం, ఆడవాళ్ళకి షాపింగ్, పిల్లలకి షాపింగ్ చేసుకొని మేమిచ్చే రిటర్న్కి ఫుల్ ట్యాంక్ పెట్రోల్తో హ్యాపీగా జై జై అని మీ ఊరికి వెళ్ళండి. ఇది ఒక మంచి మెమరీ లాగా మీకు ఈ బండి కొనడం అనేది గుర్తుండిపోతుంది. సో నెల్లూరు జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చినా సరే వాళ్ళకి టికెట్స్ డబ్బు కూడా మేమే ఇస్తాం. బస్సుకి ఎంత అవుతుందో ఆ 4 మెంబర్స్తో 3 మెంబర్స్ వస్తే ఆ బస్ టికెట్ డబ్బులు కూడా మేమే ఇస్తాం. బయట వాళ్ళ నుంచి వచ్చి ఈ మెమరీని కలకాలం ఉంచుకునేటట్టుగా కొనుక్కోవాలనేసి నా అంటే ఫీలింగ్. ఆఫర్ల గురించి చెప్పారు కాబట్టి సరేలో ప్రస్తుతం రన్నింగ్లో ఉండే ఆఫర్లు ఏంటి సార్? ఇప్పుడు రన్నింగ్లో వచ్చేసి ఫస్ట్ ప్రైస్ ఛాలెంజ్ మీదే ఉంటున్నాం సార్. నేను చెప్పాను కదా, కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది వాళ్ళకి ఐడియా రాకపోతే మంచి ఆఫర్స్ అనేది ఉన్నాయి, చాలా మంచి ఆఫర్స్ రాబోతున్నాయి. ఎందుకంటే చూసామండి మన కోడీలర్స్ కొంతమంది 12,000 ఇస్తామంటున్నారు, కొంతమంది ఏసీలు ఇస్తామంటారు, ఫ్రిడ్జ్లు ఇస్తామంటారు, విమానాలు ఇస్తానంటారు. ఇవన్నిటిని చూసి మనం కూడా ప్లాన్ చేస్తాము. ఏది అంటే వాళ్ళకి కస్టమర్కి ఏది నచ్చితే అదే చేయాలా. నా ప్రయారిటీ ఏంటంటే డైరెక్ట్ ప్రైస్ మీదకి వెళ్ళిపోమంటున్నాను, ప్రైస్ తక్కువ తీసుకోమని. లేదా ఆఫర్ ఇవ్వాలంటే తప్పకుండా వాళ్ళకంటే మంచి ఆఫర్స్ నేను ఇవ్వగలను. నేను అందుకే డైరెక్ట్గా సరి ఆటోకి రండి, క్యాల్కులేట్ చేసుకోండి, నా కాడ బెటర్ అయితే నా దగ్గర తీసుకోండి, లేదంటే రిటర్న్ గిఫ్ట్తో వెళ్ళండి. సూపర్ అండి. డైరెక్ట్ ఆఫరు ప్రైస్ ఏదైతే ఉందో మిగతా వారితో కంపేర్ చేసుకోండి. ఖచ్చితంగా దానికంటే కూడా తక్కువకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆఫర్ల వైపు దృష్టి సారించబాకండి. మీకు ఆఫర్లు ఎవరైనా ఇచ్చినా కూడా ఆ ఆఫర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ బైక్లోనే క్యాలిక్యులేట్ చేసేస్తారు. మనం అలా కాదు, లాస్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో కస్టమర్ని సాటిస్ఫై చేసేటువంటి ఆ ప్రైస్కి ఇస్తాను. అలాగే ఇప్పుడు బయట ప్రాంతాలు ఉంటాయి, బయట ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చి హ్యాపీగా నెల్లూరులో బైక్ కొనుక్కొని ఈ దశమికి బైక్ కొనుక్కొని ఆ బైక్ మీద వెళ్ళి ఫ్యామిలీతో రెస్టారెంట్లో కూర్చొని భోజనం చేసి ఒక మెమరీగా మొత్తం కూడా ఒక మెమరీగా ఉండిపోతుంది. ఇటువంటి మెమరీ మీకు ఉండాలంటే మాత్రం అది కూడా అతి తక్కువ ప్రైస్కి ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు. అందరికీ కూడా సరయు నుంచి ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. మేము ఇచ్చే ప్రైస్ ఎవరు ఇవ్వలేరు అని. సో చాయిస్ మీదే. ఖచ్చితంగా వచ్చి ఈ ఆఫర్ అంటే బయట కూడా ఏదైతే షోరూమ్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా దర్యాప్తు చేసుకోండి, వాళ్ళ ప్రైస్ లిస్ట్ తీసుకునండి. దానికంటే ₹1 తక్కువగా కానీ ₹1 ఎక్కువగా అయితే మా దగ్గర ఇవ్వడం జరగదని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు.
నెల్లూరు జిల్లా ప్రజలకి సరి ఆటో కస్టమర్లకు విజయదశమి శుభాకాంక్షలు.